నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, లోకేష్ గారు యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా పత్రికల వారికి, టీవీ వాళ్ళకి ఇంటర్వ్యూల్లో వారి పార్టీ కనుక వస్తే ఏం చేస్తారు, ఏంటి విధాన నిర్ణయాలు, ఇలాంటివన్నీ కూడా ఆయనే ప్రకటించేయడం, ఆయనే సొంతంగా చెప్పడం లాంటివి కనిపిస్తున్నాయి. ఒక విధంగా ఆయన పట్టాభిషేకం లాంటిది అనుకోవచ్చా? అలాగే ఈ సభను కూడా చాలామంది అలాగే అంటున్నారు. అంటే ఇప్పుడు ముగ్గురు ఒకటే వేదిక మీద నుంచి మాట్లాడబోతున్నారు కదా, దాన్ని కూడా అలాగే చూస్తున్నారు చాలామంది. సో ఏమనుకోవాలి ఈ మొత్తం సినారియోని? అంటే మనము రాజరికం పోయింది, ప్రజాస్వామ్యం వచ్చింది అనుకుంటుంటాం, కానీ రాజరికం ఏం పోలేదు. అది ఇంకొక రూపంలో వచ్చింది, ప్రజాస్వామ్యం రూపంలో వచ్చింది. ప్రాంతీయ పార్టీలకు ఉన్న ప్లస్ మైనస్ కూడా అదే. ఇప్పుడు ఈరోజు జరిగే యువగళం ముగింపు సభ అంతా కూడా మనము ఒక రకంగా లోకేష్ యువరాజుగా పట్టాభిషేకంగా చూడొచ్చు దాన్ని. లోకేష్ కాకుండా ఆ పార్టీలో 30-40 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇలా ఇంటర్వ్యూలు ఇచ్చి టీవీల్లో పత్రికల్లో మాడగలరా? మా పార్టీ వస్తే ఇది చేస్తారు, విధాన నిర్ణయాలు ఇవి అని ఎవరు మాట్లాడలేరు. లోకేష్ కాబట్టి మాట్లాడగలిగారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కొడుకు కుమారుడు కాబట్టి. ప్రాంతీయ పార్టీలకి జాతీయ పార్టీలకి ఉన్న తేడా ఇదే. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ గారు ఏనాడు సీన్లేకి రాలేదు. ఎందుకు సీన్లేకి రాలేదు అంటే అది జాతీయ పార్టీ. ముఖ్యమంత్రి కుమారుడుగా ఆయనకు హోదా ఉండొచ్చు, పవర్ ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఆయన ఈవెందో ఎంపీ కూడా అప్పుడు ఆయన. అలా జాతీయ పార్టీల్లో ఉన్నవాళ్ళు మేమే వారసులు అని ప్రకటించేసుకుని రాలేరు, ఎందుకంటే వాళ్ళకు ఒక హైకమాండ్ ఉంటుంది. ప్రాంతీయ పార్టీకి ఉన్న సౌలభ్యం ఏమిటంటే వీళ్ళకి హైకమాండ్ వీళ్ళే, లో కమాండ్ వీళ్ళే, అన్ని కమాండ్లు వీళ్ళే. కాబట్టి లోకేష్ గారు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆయన పూర్తి ఫుల్ ప్లేడ్జ్డ్గా యువరాజుగా సీన్లోకి వచ్చేశారు. సీన్లోకి వచ్చేసి ఆయన అనేక విషయాలు మాట్లాడేశారు. అనేక విషయాలు అంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కూడా చెప్తున్నారు ఆయన. 20 లక్షల ఉద్యోగాలు అంటే మొత్తం జనాభానే తిప్పి కొడితే 5.5 కోట్లు కూడా లేదు కదా. ఈ 5.5 కోట్లలో ఉద్యోగాలు కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 20 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసులోపు వాళ్ళే కదా ఉంటారు. వాళ్ళందరం లెక్కేస్తే దాదాపు నిరుద్యోగ అనేవాడే మా రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఉండడు అని ఆయన చెప్తున్నారు. ఎలా ఇస్తారు ఉద్యోగాలు అంటే దానికి సంబంధం ఉండదు. ఏంటంటే పరిశ్రమలు అభివృద్ధి చేస్తాం, మేము పెట్టుబడులు చేస్తాం, అవి చేస్తాం అంటారు. కానీ గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు ఏం చేయగలరు? నిరుద్యోగ వృత్తి కూడా ఏదో లాస్ట్లో ప్రకటించారు తప్ప మీరేమి ఇవ్వలేదు. కాబట్టి లోకేష్ గారు ఈరోజు ఇచ్చిన ఇంటర్వ్యూలో మనం బాగా గమనిస్తే ఏమిటంటే ఆయన పార్టీలో నేనే సెకండ్ అని స్పష్టంగా ప్రకటించేశారు. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నప్పటికీ నేనే ఒక రకంగా అదనపు ముఖ్యమంత్రిని లేదా ఉప ముఖ్యమంత్రిని లేదా ముఖ్యమంత్రి అనే హోదా లేనటువంటి ముఖ్యమంత్రిని అని ఆయన చెప్పారు. దాన్ని ఎవరు కూడా ఆ పార్టీలో ఖండించలేరు, నోరు మెదపలేరు కూడా. ఎందుకంటే నోరు మెదిపే అవకాశం లేదు, నోరు మెదిపిన వాళ్ళు ఉండరు కూడా. కాబట్టి రాజరికం ఎక్కడికి పోలేదు. రాజరికం యాజ్ ఇట్ ఈజ్గా చంద్రబాబు గారు రాజు, ఈయన యువరాజు. మొత్తంగా పెత్తనం నాదని చెప్పారు. పెత్తనం నాదే, ఇక పార్టీ నాదే. మా నాన్న ఉంటారు, మా నాన్నగారు కూడా ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇక మీదట పార్టీ నా మీద పెత్తనం అంతా నాది ఉంటుంది, నేనే అనేది ఇప్పుడు అన్ని పత్రికలు కూడా ఆయన ఇంటర్వ్యూని పెద్ద పెద్ద బ్యానర్లలో ప్రొజెక్ట్ చేయడం వెనుక ఉద్దేశం కూడా ఏమిటంటే ఆయన ఏదో 3000 కిలోమీటర్లు నడిచాడు, ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు, ప్రజాయాత్ర చేశాడు. ఇవన్నీ కాదు, ఇవన్నీ వన్ ఆస్పెక్ట్. అసలు స్పష్టంగా ఆ పార్టీ వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే యువరాజు ఇప్పుడు ఈరోజు ఇన్నాళ్ళు యువరాజు అంటూ ఆయనే వచ్చాడు. యువరాజు ఈరోజు పట్టాభిషేకం చేసుకుంటున్నాడు. భవిష్యత్తులో టీడీపీ అధినేత అతనే అనే పిక్చర్ వచ్చేసింది. ఇంకా దాంట్లో ఇంకా ఆ స్థానానికి పోటీ పడేవాళ్ళు ఎవరు లేరు. అందుకనే ఆయన అన్ని విధాన నిర్ణయాలు తండ్రి తరఫునే ప్రకటించేస్తున్నాడు. దానికి చంద్రబాబు గారు చెప్పాలి అవన్నీ కూడా. బీజేపీని మేము ఆహ్వానిస్తాము అనే మాట ఎవరు చెప్పాలి? చంద్రబాబు గారు చెప్పాలి. అప్పుడు చెప్తేనే కరెక్ట్. బీజేపీని ఆహ్వానించడము అంటే బీజేపీ మిమ్మల్ని ఆహ్వానించాలి కదా, బీజేపీ మిమ్మల్ని కలవాలి కదా, మీతో కలవాలి. బీజేపీ చెప్పాలి ఆ మాట, మేము టీడీపీ ఆహ్వానాన్ని స్వాగతిస్తున్నామని ఇంతవరకు ఏం చెప్పలేదు వాళ్ళు. అలాగే ఈయన చాలా విషయాలు చెప్పారు. చాలా విషయాల దగ్గర ఈయనకి చెప్పడం అయితే చెప్పారు, కానీ వాటికి సమాధానము స్పష్టంగా లేదు ఆయన దగ్గర. ఎందుకు లేదంటే ఒకటి ఉద్యోగాల గురించి చెప్పారు. ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడం అనేది ఏదన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంటే తప్ప చేత కాదు. ఉద్యోగాలు ఎలా సృష్టిస్తారు? అసలు అవుట్ సోర్సింగ్ అనేది పెట్టిందే మీ నాన్నగారు కదా. ఒకసారి బాగా మనం వెనక్కిపోయి ఆలోచిస్తే ఆయన హయాములు వచ్చినవే ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్లు,
ఎన్టీఆర్ గారి హయాంలో స్పెషల్ టీచర్ అని పోస్ట్ ఉండేది. స్పెషల్ టీచర్ అంటే ఏమిటంటే ఏదో నామకే వాస్తే డబ్బులు ఇచ్చి అప్పుడు కూడా ఈయన ప్రభుత్వం వెనక ఎన్టీఆర్ గారు వెనక ఉన్నారు కదా. మరి ఇదంతా అన్యాయం కదా. మనం ఇలా అవుట్సోర్సింగ్ ప్రభుత్వ ఉద్యోగాలు అన్యాయం చేయడం అని ఆయన ఏం చెప్పలేదు కదా. ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వం డ్యూటీ కాదు అనే మూడ్ చంద్రబాబు గారిది. కాబట్టి ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తారు అనేది అది నమ్మదగిన వార్త కాదు. 2, లిక్కర్కు సంబంధించి ఒకటి ఉంది. దీని ఏదో మద్యం పాలసీనంతా నాశనం చేసేసారు, మద్యం అంటే ప్రభుత్వమే అమ్ముతూ ఉంది ఇదంతా. అంటే ఇంత మునుపంతా ఏం జరిగింది, ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి జరిగింది ఏమిటంటే ఏ ఏరియాకి ఆ ఏరియాకి లిక్కర్ కింగ్స్, లిక్కర్ మాఫియా ఉండేది. ఈ లిక్కర్ మాఫియా ఏం చేసేదంటే మొత్తం ఆ వ్యాపారాన్ని అంతా తన గుప్పిట్లో పెట్టుకుని, ఊరికే పేరుకు టెండర్లు ఉంటాయి, పేరుకి ఎవరో ఒకరు పాడతారు, అవన్నీ ఓకే, కానీ మొత్తం వ్యాపారాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని దాని మీద వచ్చే ఆదాయాన్ని అంతా లిక్కర్ మాఫియా తినేసేది. ప్రభుత్వానికి కొంత ఆదాయం వచ్చేది, లిక్కర్ మాఫియాకి మేజర్ షేర్ వచ్చేది. ఈయన వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే లిక్కర్ మాఫియాని ఫినిష్ చేశాడు. అది ఒక రకంగా మంచి పరిణామం. లిక్కర్ మాఫియా అనేది ఇక్కడ లేదు. అంటే మీరు షాపుల్లో బ్రాండ్ లేవా, ప్రభుత్వమే డిస్టిలరీ పెట్టి అమ్మిస్తూ ఉంది, ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలని మనం కాసేపు పక్కన పెడితే బేసిక్గా అది కరెక్ట్. మధ్యలో ఉన్న లిక్కర్ మాఫియానంతా ఫినిష్ చేసి ప్రభుత్వమే టేక్ ఓవర్ చేయడం అనేది కరెక్ట్. కాబట్టి మళ్ళీ వీళ్ళు లిక్కర్ మాఫియాని తెస్తారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే వాళ్ళు అస్పష్టంగా చెప్తున్న విషయం ఏమిటంటే మేము లిక్కర్ మాఫియాని మళ్ళీ తీసుకొస్తాము, పాత విధానాన్ని పునరుద్ధరిస్తాము అంటున్నారు, కానీ మద్య నిషేధం చేస్తామనే మాట చెప్పడం లేదు. జగన్ గారు మద్య నిషేధం అనే హామీ ఇవ్వడం వల్ల ఆయన ఇరుక్కుపోయారు. మద్య నిషేధం ఆయన వల్ల కాలేదు. మద్యాన్ని నేను తగ్గించాను, రేట్లు తగ్గించి రేట్లు పెంచి మద్యం తాగి అలవాటును మాన్పించదలుచుకున్నాను, ఇవన్నీ కూడా జరగవు. మద్యం తాగే అలవాటు మానుకోవడం అనేది ప్రాక్టికల్గా ఇంపాసిబుల్. ఎందుకు ఇంపాసిబుల్ అంటే ఒకప్పుడు ఎన్టీఆర్ గారు పెట్టిన మద్య నిషేధాన్ని వీళ్ళందరూ కలిసి నాశనం చేశారు. చంద్రబాబు గారి ప్రభుత్వం దాంట్లో మేజర్ రోల్. ఒకప్పుడు మద్య నిషేధం ఫినిష్ చేయడంలో దాని గురించి ఎవరు మాట్లాడరు. ఈయన మద్య నిషేధం పెట్టలేదనేది మాట్లాడతారు తప్ప పెట్టిన మద్య నిషేధానికి మీరు ఎందుకు తూట్లు పొడిచారంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. దానికి ఏదో చెప్తారు, కల్తీ మద్యం వచ్చింది, ఆ మద్యం వచ్చింది, ఈ మద్యం వచ్చింది. సరే, ఇంకా లోకేష్ గారి ఇంటర్వ్యూలో చాలా కీలకమైనవన్నీ చాలా ఉన్నాయి. అంటే వాళ్ళ హయాంలో మేము మా హయాంలో ఏదో చేసేస్తాం అంటున్నారు కదా. మరి మీరు కూడా ఇప్పుడు ఫలానా చోట ఎక్కడో ఒక ఏరియాలో మంచినీళ్లు లేక అక్కడ మహిళలు కష్టాలు పడుతుండడం నా కళ్ళారా చూశాను అని ఆయన అన్నాడు. మంచిదే, మహిళలు కష్టాలు పడుతుంటే ఆ కష్టాలకు స్పందించడం అనేది ఒక నాయకుడి లక్షణమే. మరి ఇన్నేళ్లుగా మీరు కూడా ఉన్నారు కదా, కొన్ని ఏళ్ల పాటు మీ నాన్నే కదా ముఖ్యమంత్రి, లాస్ట్ టర్మ్ అంతా మీ నాన్నే కదా ముఖ్యమంత్రి. మరి ఇంకా ఎందుకు మంచినీళ్ళు లేని గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి? దాన్ని వైసీపీ ప్రభుత్వం మీద తోస్తే ఎట్లా? ఇన్నేళ్ళు మీరే కదా గవర్నమెంట్ రూల్ చేసింది. మరి ఇన్నేళ్ళు మీ గవర్నమెంట్లో ఇంకా మంచినీళ్ళు లేని గ్రామాలు ఎందుకు పెట్టినారు మీరు? ఇక అప్పుల గురించి మాట్లాడతారు. ఈయన చాలా అప్పులు చేశారు అని కూడా ఆయన మాట్లాడినారు. చాలా అప్పులు చేశారంటే మీ హయాంలో జరిగిన అప్పులు ఎన్ని? మీరు ఎన్ని లక్షల కోట్ల అప్పుల్ని గవర్నమెంట్కి, వైసీపీ గవర్నమెంట్కి ఇచ్చి వెళ్ళారు? అది చెప్పరు. వాళ్ళ హయాంలో అప్పులే లేనట్టుగా మాడతారు. అదొకటి. ఇంకోటి కీలకమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఈయన ఏదో ఆర్థిక విధ్వంసం చేస్తున్నాడు అంటే నేను ఇక్కడ వైసీపీ ప్రభుత్వాన్ని సమర్థించడం లేదు, కానీ మీరు ఆర్థిక విధ్వంసము అనే మాట వాడుతూ ఈ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు కదా. నిందిస్తున్నప్పుడు మీరు చెప్పదలుచుకున్న కీలకమైన పాయింట్ ఏమిటంటే, అయ్యా వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న పథకాలను మీరు కొనసాగిస్తారా, దీనికంటే మెరుగ్గా ఇస్తారా, లేదా అసలు ఏమీ లేకుండా ఫినిష్ చేసేస్తారా, ఆ పథకాలనే తీసేస్తారా అన్నింటినీ? అది చెప్పమనండి. అది చెప్పరు. అది చెప్తే భయం అన్నమాట. ఎందుకంటే ఆ పథకాల లబ్ధిదారులంతా యాంటీగా మారుతారని భయం. కాబట్టి సగం నిజాలు సగం అబద్ధాలతో కూడినటువంటి ప్రకటనలు ఎప్పుడూ కూడా అంటే ఎదుగుతున్న నేతకు కానీ ఒక ప్రభుత్వానికి కానీ అంటే ఒక పార్టీకి కానీ కరెక్ట్ కాదు అనమాట. అది మొత్తానికైతే లోకేష్ గారు ఆయన పట్టాభిషేకం ఆయనే నెమ్మదిగా ప్రజల్లోకి పంపించుకుంటున్నారు. ఆ విషయాన్ని జరుగుతున్నట్లే అంటే పార్టీ ఆయన చేతుల్లోకి ఈరోజు కాకపోతే రేపు వస్తుంది, కానీ ఆయన దాన్ని నిలబెట్టుకోగలుగుతాడా అనేది కూడా చాలా క్లిష్టమైన విషయమే. అంటే నిలబెట్టుకోలేకపోతే ఆ పార్టీకే ఎంత అంటే నిలబెట్టుకోకపోవడము అనేది కూడా ఇప్పుడున్న పాలిటిక్స్లో ఎలా నడుస్తుందంటే శత్రువే బలహీనుడైనాడు అనుకోండి, అప్పుడు మనం బలహీనంగా ఉన్నప్పటికీ అతనికంటే కొంచెం బలంగా ఉన్నట్టే లెక్క.
అంటే మనల్ని ఎదుర్కొనే వాళ్ళు ఎంతటి వాళ్ళు ఎంత బలంగా ఉన్నారు అంటే వాళ్ళ తప్పులు చేసుకుంటూ వెళ్తారు కదా. వాళ్ళ తప్పులు చేసుకుంటూ ఇప్పుడు వీళ్ళు అందరూ కోరుకుంటున్నది, వీళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నది కూడా ఏమిటంటే వైసీపీ ప్రభుత్వం తప్పులు చేస్తూ ఉంది, అందువల్ల జగన్ గారికి పట్టణాల్లో వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకతని మేము ఓట్ల రూపంలో తీసుకొని ఈసారి అధికారంలోకి వస్తామని వీళ్ళు గట్టిగా నమ్ముతున్నారు. కాబట్టి వీళ్ళ బలము ఎంత, వాళ్ళ బలహీనత ఎంత అనే దానికి ఇంకా లెక్కలు తేలాలి. ఈరోజు సభ అయితే విజయవంతం అవుతుంది, అది నో డౌట్. కానీ జనం వస్తారు, ఎందుకంటే వాళ్ళకి ప్రెస్టేజ్ కదా, దాంట్లో ఏం చెప్తారు ఏం మాట్లాడతారు అనేది చూడాలి. సార్ ఇంకా చివరిగా ఒకటి, తెలంగాణతో చాలా కంపారిజన్స్ జరుగుతున్నాయి కదా, ఆ లెక్కల్లో చూస్తే తెలంగాణలో ఎలాగంటే పల్లెల్లో వ్యతిరేకత, పట్టణాల్లో ఏమో పట్టణం మనం చూసామంతా ఇలా ఉంది, కానీ దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ కదా ఆంధ్రాలో కనిపించింది. ఆంధ్రాలో పల్లెల్లో వ్యతిరేకత లేదు, వైసీపీ ఆపోజిట్ ఉంది. పట్టణాల్లో వ్యతిరేకత ఉంది. పట్టణాల్లో ఎందుకు వ్యతిరేకత ఉందంటే ఉద్యోగులు కావచ్చు, ఈ భవన నిర్మాణ కార్మికులు, ఇసుక గొడవ, పల్లెల్లో అవన్నీ మేజర్ సమస్యలు కాదు. ఇట్లా కొన్ని పాయింట్స్ ఉన్నాయి వీళ్ళు చేసిన పొరపాట్లు. కానీ అధికారాన్ని ఇచ్చేది పల్లెలేగా, అలా చూస్తారు. మనకు ఉన్నవన్నీ రూరల్ నియోజకవర్గాలే మెజారిటీ, అర్బన్ నియోజకవర్గాలు తక్కువ. చూడాలి ఆ ఓట్ ట్రాన్స్ఫరింగ్ అవుతుందా, ఆయన ఓటు ఆయనకి సాలిడ్గా ఉంటుందా, వీళ్ళు చెప్పినట్టుగానే ఆ ఓట్లన్నీ వీళ్ళకి వస్తాయా రావా అనేది రేపు తేలబోయే ఎన్నికల యుద్ధంలో తెలిసిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.